శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయంలో రవి, చతుర్థ స్థానంలో బుధుడు గురువు, పంచమ స్థానంలో శుక్రుడు కేతువు, వ్యయ స్థానంలో శనేశ్వరుడు, లాభస్థానంలో రాహువు. స్త్రీల మూలంగా మంచి జరిగే అవకాశము ఆస్కారము మరింత పెరుగుతుంది. మీ అధికారులు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, ఎవరైనా మీకు అనుకూలమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు మంచి క్షేమ సమాచారము, శుభ సమాచారము పొందే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీ సంతానంలో వాళ్ళలో వచ్చే మార్పులు, వాళ్ళ కోసం మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా ఎక్కువ శాతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న పొన్న డిస్కషన్స్లో కాస్తంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహరించండి. పై అధికారులతో చర్చలు, సమావేశాలు, మీటింగ్సు, ప్రజెంటేషను, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూసు అన్నీ సెటిల్మెంట్ అవుతాయి. మంచి జరిగే అవకాశము ఆస్కారము మరింత పెరుగుతుంది. కానీ ఒక పని ఒకసారి చేస్తే పూర్తయిపోతుంది అన్న ఆలోచన మాత్రం వద్దు. ఆ బద్ధకం మాత్రం వద్దు. ఆ అమాయకత్వం మాత్రం వద్దు. అంటే ఒక పనిని 4 సార్లు చేయాలి అని మీరు చక్కగా ఆలోచన చేసుకోండి. ఆ విధంగా ప్లాన్స్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి. అనవసరంగా నేను ఒకసారి చేశా కదా, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూడాల్సిందే, మళ్ళీ అది చేయాల్సిందే. కరెక్షన్స్ పడతాయి, రీవాల్యుయేషన్స్ జరుగుతాయి. ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడాను మీరు ఆశించిన రిజల్ట్ రాకపోతే రీవాల్యుయేషన్కి వెళ్ళండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో కాస్తంత నిదానం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఆశించిన స్థాయిలో మీ ప్రతిభని గుర్తించే విధంగా ఉద్యోగం దొరకకపోవచ్చు. ఇందు మూలంగా మీరు కాస్తంత నిరాశకు గురవుతారు. ఈ వారం పరిహారం: ప్రతి సోమవారం రోజున, మంగళవారం రోజున లింగాష్టకము, గౌరీదేవి స్తోత్రము చక్కగా చదవండి. మంగళవారం రోజున గౌరీదేవి అమ్మవారికి పసుపుతోటి కుంకుమతోటి అర్చన చేసి ఆ బొట్టుని నుదుటన ధరించండి. మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. మీలో కూడా ఓర్పు సహనము మరింతగా పెరుగుతాయి. మంచి క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది. ఏదో మనం ఆవేశంతో వ్యవహరిస్తే కాదు కదా, కాస్తంత బయట పరిస్థితులు మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి. లేదు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, ఆర్థికంగా చాలా నలిగిపోతున్నాము, మాకు వెసులుబాటు లేదని అనుకున్నవారు ప్రతి నెలలో మాస శివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. తద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ వ్యవహారాలలో అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. వాళ్ళ డిమాండ్స్ మీరు రీచ్ కాలేకపోవడము, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీరు తీర్చలేకపోవడము కాస్తంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మరీ ప్రత్యేకించి స్త్రీ సంతానము వాళ్ళ రిక్వైర్మెంట్సు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు పట్టుకున్నటువంటి కుందేలకు 3 కాళ్ళు అంటాము, అది వదిలిపెట్టి రావని మాట్లాడటము కాస్తంత మీకు ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇతర విషయాలలో కూడాను సపోర్ట్ చేయడం అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5.